నమస్కారం. వెల్కమ్ టు The Frost Family Channel. రిపబ్లిక్ డే రోజు మా అపార్ట్మెంట్లో జెండా ఎగరవేస్తారని తెలిసిన బాగా పెట్టారు కదా మా అపార్ట్మెంట్ వాళ్ళు. ముందు రోజు రాత్రి ఆ రిపబ్లిక్ డే స్పెల్లింగ్లో అక్కడ ఇక్కడ ఫిల్లింగ్ అయితే చేశాను నేను కూడా. ఎప్పటి నుంచో ఇలా పరేడ్ గ్రౌండ్స్లో జరిగే డైరెక్ట్ సెలబ్రేషన్స్ని చూడాలన్న కోరికతో ఇక్కడికి వచ్చాము మేము. ఈ వీడియోలో నేను గవర్నర్ గారు జెండా ఎగరవేయడాన్ని చూపించలేకపోయాను. దానికి కారణము మేము జనరల్ పబ్లిక్కి ఎంట్రీ వెతుక్కోవడానికి టైం అంతా అయిపోయింది. కరెక్ట్ మేము అక్కడికి రీచ్ అవ్వడము, జాతీయ గీతము స్టార్ట్ అవ్వడం ఒకటేసారి అయ్యాయి. ఇంకా ఆ ఎంట్రీని వెతుక్కునే ప్రయత్నంలో ఎలాంటి వీడియోస్ తీయలేదు. స్టార్ట్ అయ్యింది అని చెప్పాను కదా, అలా స్టార్ట్ అయ్యి మేము కాస్త సెటిల్ అయ్యాక వీడియోస్ తీయడం మొదలుపెట్టాను నేను. ఇలా గవర్నర్ వెహికల్ ముందు చూపించాను కదా వీడియోలో, అటువైపు అంతా యూనిఫామ్స్లో నిల్చున్నారు. వాళ్ళ క్యాడర్ ఏమంటారు, ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇంకా ఎన్సీసీ వాళ్ళు, అటంతా వాళ్ళ సైడ్ నుంచి వచ్చి ఇటు జనాల ముందు నుంచి కూడా మళ్ళీ తన స్టేజ్ వైపు వెళ్ళారు. అలా గవర్నర్ ముందు ఒక వెహికల్లో వీడియో తీసే వాళ్ళంతా టీవీ ఛానల్స్ అనుకుంటా. ఇంట్లో కూర్చొని టీవీ దగ్గర చూసినంత క్లారిటీగా చూడలేము. అక్కడైతే ఎక్కడ ఈవెంట్ జరిగినా అక్కడ ఫోకస్ ఉంటుంది, ఏది జరుగుతుందో అది మనకి కంటికి కనిపిస్తుంది. అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇంతమందిలో కూర్చొని ఆ ఉత్సాహంతో చూడడం అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా, దానికోసమే మేము వచ్చాము ఇక్కడికి. ముందు గవర్నర్ గారు ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యూనిఫామ్స్లో డ్రెస్సెస్లో ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ నుంచి వెహికల్ తిప్పుకొని ఇలా వెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్ళారు కదా. ఆ తర్వాత అలా యూనిఫామ్స్లోనే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఆ వందనం అంటారు కదా, అలా వాళ్ళు ఆ డిసిప్లైన్లో ఏమంటారు కవాతు చేసుకుంటూ లేదంటే మార్చ్ పాస్ట్ అలా చేసుకుంటూ వాళ్ళు కూడా గవర్నర్ ముందు నుంచి ఇటు జనరల్ పబ్లిక్ సైడ్, జనరల్ పబ్లిక్ అంటే ముందు ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కూర్చున్నారు. వాళ్ళంతా కవర్ అయిన తర్వాత ఇటు జనరల్ పబ్లిక్ సైడ్ అలా వాళ్ళు కూడా రౌండ్స్ ఫినిష్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ గొప్పతనం ఉంటుంది కదా, అందులో ఆపరేషన్ సింధూర్ అనేది మనం వింటూ ఉన్నాం కదా. ఒక గ్రూప్ అంతా వీళ్ళంతా ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అనగానే అక్కడ ఇంకా జనాలలో అప్లాస్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద రియాక్షన్. ఆ మూమెంట్స్ అన్నీ కూడా క్యారీ చేసుకున్నాం, బాగా అనిపించింది. ఇంకా మేము ఎక్కడో చివరిన ఉండేసరికి నాకు వీడియో కవరేజ్ సరిగా రాలేదు. అలా అంతమంది పైనుంచి తీయడం కష్టం అనిపించిన తర్వాత ఒక పని చేశాను, మీకు తెలుస్తుంది, చూపిస్తాను ఏం చేశానో. వాళ్ళు అక్కడ అరేంజ్మెంట్స్ చేసినప్పుడు సీటింగ్ అంతా ఫస్ట్ అంతా స్కూల్స్ వాళ్ళకి చాలా ప్లేస్ ఇచ్చారు. ఆ తర్వాత డిఫరెంట్ డిగ్నిటరీస్ ఉంటారు కదా వాళ్ళకి, ఆ మధ్యలో వచ్చేసి గవర్నర్ స్టేజ్, ఆ ఎంట్రీ గేట్ మెయిన్ ఎంట్రీ ఉంటుంది కదా అది, మళ్ళీ అటువైపు అంతా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ తర్వాత లేడీస్ ఎంట్రీ. అలా జనరల్ పబ్లిక్కి వచ్చేసరికి కొంచెం కుర్చీ ఎక్కితే మంచిగా ఉంటుంది. ఇక చూడండి కాస్త బెటర్గా వస్తాయి వీడియోస్. ఎక్కేసాను నేను కుర్చీ, బెటర్గా వచ్చాయి కదా వీడియోస్ ఇప్పుడు అన్నీ. అలా వాళ్ళు యూనిఫామ్స్లో మార్చ్ పాస్ట్ చేసుకుంటూ ఒక రిధంలో నడుస్తుంటే నార్మల్గానే లోపల నుంచి ఒక గొప్ప గౌరవ భావం, గర్వంగా అనిపిస్తుంది కదా. అలా ట్రూప్స్ అంతా వెళ్తుంటే వాళ్ళ తలపైన క్యాప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరివి చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. Contingent consists of 1st Battalion, 3rd Battalion and CAR headquarters band 2 and 5th band itself is of Army 5 band led by Havildar.
ఇటు జనరల్ పబ్లిక్ ఉన్న సైడ్ కూడా లాస్ట్కి కొంతమంది పిల్లలు ఇంకా టైం అవుతుంటే వచ్చేసారు తొందరగా. వాళ్ళ క్లాప్స్ అవన్నీ ఎంత బాగా అనిపించింది కదా వింటుంటే. And among they fill the airs, the rich resonant tunes of trumpets, clarinets, trombones blend seamless with rhythmic beats of the drum. అండ్ ఆ ట్రూప్స్ని ప్రైజ్ చేస్తూ వాళ్ళు సాధించిన విజయాలని చెప్పుకుంటూ ఆ వాయిస్ వస్తుంది కదా వెనకాల, యాంకరింగ్ వాయిస్. ఇలా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక సైడ్ యాంకరింగ్, ఒక సైడ్ క్లాప్స్, ఒక సైడ్ ఆ ట్రూప్స్ వెళ్ళడం, ఆ రిథమిక్ సౌండ్, రియల్గా ఇది నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నది. Every detail showcasing elegance and tradition. With each note, they don't just accompany the parade, they elevate it, adding rhythm to ceremony and melodious memory. గమనించారా, నేను అలా చెప్పిన మాటలు ఆ పక్క నుంచి ఆవిడ యాంకర్ చెప్పే మాటలు ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. నాకైతే ఇది క్రేజ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను కాసేపు మాట్లాడడం మానేస్తా, జస్ట్ అక్కడ సౌండ్స్ వినండి కాసేపు. It represents a unique bond between temperament, understanding its clue, and building trust. The beauty of Haunted Contingent lies not only in their synchronized movement, అద్భుత దళాన్ని ఒక మహిళా పోలీస్ నేతృత్వం ప్రజాపాలన ప్రభుత్వం గౌరవం. The Mounted Police unit of CR headquarters was established in 1950. This unit is currently under supervision of Police Regional Office Assistant Commissioner of Police CR headquarters. Ladies and gentlemen, we can see the contingents have taken their positions. We have 19th century Indian Army, the Indian Air Force Squadron Leader Naveen Upadhyay, 3rd Battalion PPSC Inspector A.B. Ramaiah, Maharashtra State Police Sri Gajanan Manasram Khedre, Telangana Special Protection Force Inspector Sri Rao, NCC Boys Senior Under Officer Sri Ritesh, NCC Girls Senior Under Officer Nilavan, Maharashtra State Guides below Telangana Residential Educational Institution Society. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం పక్షం ద్వేషార్థాలు ఏమీ ఎరుగని భూములారా అయిదా జీవులైన అనిపించిందా మీకు కూడా? ఏదైనా మనసులో కొన్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేం, ఆ భావం నాకు కూడా కలిగింది. జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే అక్కడి వరకు వెళ్ళాను నేను. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఆ రోజులో వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు అక్కడే అలాగే నిల్చున్నారు. గవర్నర్ స్పీచ్ స్టార్ట్ అయింది, ఈ బుక్స్ ఇచ్చారు ముందు. ఆల్మోస్ట్ అలా బుక్స్ అందగానే కాస్త ఈ మ్యాచ్ చేసుకుంటూ స్పీచ్ని అటెన్షన్ పే చేయగలిగాను కాస్త. ఏం చెప్పారు మళ్ళీ అని నాకు టేస్ట్ పెట్టకండి, అలా విన్నది విన్నట్టే మర్చిపోయాను. ఇంకా స్పీచ్ అంతా అయిపోయి అందరు ఇంకా మెల్లిమెల్లి ఇంకా అయిపోయింది అని వెళ్ళే టైంకి ఇంకా మాకు స్పేస్ దొరికింది. ఆ రైలింగ్ దగ్గరికి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకోగలిగాను అప్పుడు నేను. ఇక్కడంతా ఇలా జరిగిన తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మా జెండా కూడా చూసుకున్నాను. రిపబ్లిక్ డే దేశమంతా అందరిది అయినా ఇది మా జెండా అని చెప్తున్నాను. గమనించారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా.